హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. ఇప్పుడు మనం ప్రస్తుతం అపర్ణ లగ్జరీ థియేటర్స్లో ఉన్నాం. సినిమా థియేటర్స్ గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు కొన్ని ఇప్పుడు మనతో మాట్లాడడానికి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. నేను అపర్ణ సంస్థలో 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. ప్రస్తుతం ఈ సినిమా వెట్టికల్ని, మాల్ వెట్టికల్ని కూడా నేనే చూస్తున్నాను. సో ఈ మాల్ మెయిన్ ఉద్దేశం మాకు అపర్ణ ఈ నల్లగండ్ల ఏరియాలో 2010-11లో అపర్ణ సరోవర్ అని చెప్పి ఫస్ట్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ మేమే డెలివరీ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు దగ్గర 100 ఎకరాల ల్యాండ్ ఉండేది అప్పుడు. సో అప్పుడు మేము కస్టమర్లందరికీ కూడా ఒక విధంగా ప్రామిస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇదంతా కంప్లీట్ అయ్యే లోపల మేము ఒక మాలు మల్టీప్లెక్స్ సినిమా కూడా మేము కట్టే ఉద్దేశం ఉంది, మీకు వస్తుంది, మీకు అందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పని ఒక రకంగా ఆ ప్రామిస్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసాం. సార్, అయితే ఇప్పుడు మనకి థియేటర్స్ అనేది సపరేట్ సార్, మిగతా అంతా లగ్జరీ విల్లాస్ ఇవన్నీ కూడా సపరేట్ కదా. సో అంటే ఇప్పటికే చాలా థియేటర్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్ చైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటికి ఇది డిఫరెన్షియేట్ చేస్తూ అపర్ణ లగ్జరీ థియేటర్స్ అనేది ఎలా కొత్త ఎక్స్పీరియన్స్ ఏమందించబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ మీరే చూసుంటారు, మాది ఎవరితోని కాంపిటీషన్ అన్న ఉద్దేశంతో దిగలేదండి. మాకు అపర్ణ బ్రాండ్ మోర్ దాన్ 25 years అయింది. మా మేనేజ్మెంట్ వెరీ బ్రాండ్ సెన్సిటివ్ అండ్ కస్టమర్ సెంట్రిక్. మేము ఈ ట్రస్ట్ మెయిన్ ఈ స్థాయికి రావటానికి మాకు 20 సంవత్సరాల పైన పట్టింది. ఆ బ్రాండ్కి దీన్ని ఇంకా పెంచాలి, కానీ దానికి నష్టం చేకూర్చుకోవడానికి ఉద్దేశం. సో ఏ విధంగానే కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. అది పెద్ద బ్రాండ్, ఇది దాంతో పోల్చుకుంటే ఈ సినిమా రంగం లేకుంటే ఇది థియేటర్లు మాల్ అన్నది పెద్దవి కాదు. సో మీరు చూసే ఉంటారు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం జరగల. ఇది మీకు యాంబియన్స్ విషయంలో కానీ, అలాగే ప్రొజెక్షను, అలాగే సీటింగ్, అలాగే స్క్రీన్స్, సౌండ్, ఫుడ్, F&B, ఈవెన్ రెస్ట్ రూమ్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని స్పెసిఫికేషన్లో అన్ని లగ్జరీ స్పెసిఫికేషన్ పెట్టి అది చేయటం జరిగింది. అయితే సార్, లగ్జరీ అనగానే ఏంటంటే చాలామంది ఆలోచిస్తారంటే ఇప్పుడు మనకి అప్పర్ మిడిల్ క్లాసు లేదంటే కొంచెం రిచ్ పీపుల్ అంటే ఓకే, కానీ బట్ మిగతా వాళ్ళు ఏంటంటే ఒక ఈ వీకెండ్లో సరదాగా సినిమాకి వెళ్దాం ఫ్యామిలీస్తో అన్నప్పుడు ఒక చిన్న ఇది కన్సర్న్ కూడా ఉంటుంది కదా, ఎంత అవుతుంది ఏంటనేది. సో మరి లగ్జరీ థియేటర్స్ అంటున్నారు, ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా లేకపోతే ఎలా ఉండబోతుంది ప్రైసింగ్? అయితే అదే ప్రైసింగ్ అన్నది ఇంకా ఆప్షన్ లేదని అందరికీ అందుబాటులో ఉంటుంది. గవర్నమెంట్ రెగ్యులేషన్ కూడా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్తో లేకపోయినా కానీ మిగతా థియేటర్లతో పోల్చుకుంటే మీకు వాళ్ళు పే చేసిన ప్రైస్కి డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ వర్త్ ది ప్రైస్ పేడ్ అండి. అందులో ఏ విధమైన డౌట్ ఉండవలసిన అవసరం లేదు. అయితే ఈ నల్లగండ్లలోనే అంటే మనకి కొంచెం సిటీకి కొంచెం దూరంగా ఉంది కదా, నల్లగండ్లలోనే మీరు స్పెసిఫిక్గా ఇది అంటే మీ కస్టమర్స్ కోసమా లేదంటే దీన్ని అంటే బిజినెస్ అనేది బిజినెస్సే కదా ఎలా అయినా కూడా, మరి దీన్ని ఎలా తీసుకున్నారు దీన్ని మీరు? ఇప్పుడు నల్లగండ్ల అనేది ఒకప్పుడు దూరం అండి. నల్లగండ్ల ఇప్పుడు ఒక హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా అయింది. ఉదాహరణ తీసుకుంటే ఈ మాల్కి 2 kilometer రేడియస్లోనే మా అపర్ణ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కుటుంబాలే 12,000 కుటుంబాలు ఉన్నాయండి. ఇవి కాకుండా మిగతా కూడా కలుపుకుంటే ఒక 3 kilometer రేడియస్లో మోర్ దాన్ 25,000 ఫ్యామిలీస్ ఉంటనే ఇక్కడ. సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ మాల్ నుంచి 8 kilometer రేడియస్లో ఎక్కడ దూరంలో వేరే మాల్ లేదు. వీళ్ళందరూ వేరే మాల్కి వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళకి చాలా సౌకర్యం. ఇందులో చాలామంది వాళ్ళ పార్కింగ్ సమస్యలు లేకుండా కాలినడకన వచ్చి మాల్లో షాపింగ్ చేసుకోవచ్చు, సినిమా చూడవచ్చు, వెళ్ళొచ్చు. పిల్లలు కూడా పేరెంట్స్ లేకపోయినా సేఫ్ ప్లేస్ రావచ్చు. ఇది దీని ప్రత్యేకత అదండి. మంచి క్యాచ్మెంట్ ఏరియా ఉంది. అది హ్యాపెనింగ్ ప్లేస్. ఇది దూరం అయితే కాదు. అపార్ట్ ఫ్రమ్ థియేటర్స్ ఇంకా అంటే ఈ మాల్ చూసుకుంటే కనుక మనకి ఏమేమి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎలాంటి షాపింగ్ వాటికి ఆస్కారం ఉందంటారు? ఆ మాల్లో ఉండవలసిన అన్ని ఎంటర్టైన్మెంట్ ఉందండి. అదే ఫుడ్ ఉంది, రిటైల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, పిల్లలకి గేమింగ్ జోన్ వస్తుంది. సో అన్నీ లైక్ వేరే మాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి రావటానికి. మీరు చెప్తుంటే కనుక ఇది మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు హైలీ డెన్సిటీ పాపులేటెడ్ ఏరియా అవుతుందన్నారు కాబట్టి, సో అదే ఏరియాకు మీరు అందిస్తున్న ఈ సదుపాయాలని కూడా చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అపర్ణ అంటే ఇప్పుడు వరకు ఎలా అయితే కన్స్ట్రక్షన్లో ఒక బ్రాండ్ మార్క్ కింద ఉందో, అలాగే ఇప్పుడు ఈ లగ్జరీ డివిజన్లో కూడా ఒక బ్రాండ్ మార్క్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనకి రామకృష్ణ గారు చెప్పినట్టు ఇది అంటే నల్గొండ పీపుల్కి వీళ్ళందరికీ కూడా దగ్గరలో ఒక 8 kilometer సరౌండింగ్లో కూడా ఒక హైలీ ఎక్స్పీరియన్స్డ్ సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక అపర్ణ ఇవ్వబోతుందని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ అపర్ణ లగ్జరీ థియేటర్స్ నల్గొండ.